ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆయన అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనము. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసెదను, నా బలిపీఠం మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించారు. మరి చదువుకున్నాం కదా, నా మందిరములో వారిని నేను ఆనందింపచేసెదను, వారు నా బలిపీఠం మీద అర్పించు దహన బలులను నాకు అంగీకారములుగా నేను చేసుకొందునని, మరి నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయం అక్కడ పై వచనాల్లో మనం చదివితే, విశ్రాంతి దినములను మరి పవిత్రమైనవిగా ప్రతిష్ఠితమైనవిగా ఆచరించేటటువంటి అన్యులను గురించి, షండులను గురించి, రకరకములైనటువంటి ప్రజలను గురించి ప్రభు మాట్లాడుతూ, ఎవరైతే నా విశ్రాంతిని పాటిస్తారో అట్టి వారిని నేను ఆనందింపచేసేదను, నా ప్రార్థనా మందిరంలో వారు ఆనందింతురని, వారు అర్పించే అర్పణలను నేను అంగీకరించేదనని, నా మందిరము ప్రతి ప్రజలకి అందరికీ అది ప్రార్థనా మందిరంగా ఎంచబడును అని ప్రభు సెలవిచ్చారు. అవును దేవుని బిడ్డలారా, మరి పాత నిబంధన కాలంలో యూదులైతే విశ్రాంతి దినాన్ని ఆచరించేవారు. అయితే క్రీస్తు నందు మరి నూతన నిబంధన ప్రజలముగా, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారముగా మనకి మరి ప్రభు యొక్క పునరుత్థాన దినమైన ఆదివారమే ప్రభువును ఆరాధించేటటువంటి దినం. ప్రార్థనా మందిరములో ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలముగా, పరిశుద్ధపరచబడిన వారముగా, క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రజలముగా మనందరము దేవుణ్ణి సేవించుటకు, స్తుతించుటకు, యేసయ్య నామాన్ని ఘనపరచుటకు, ఆయన వాక్కును వినుట కొరకు ప్రతి ఆదివారమున పునరుత్థాన దినమునందు, ప్రభు దినమునందు దేవుని మందిరావరణంలోనికి చేరి వస్తుండగా దేవుడిస్తున్న వాగ్దానము, మనలను ఆయన మందిరంలో ఆయన ఆనందింపచేయబోతూ ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి మరి ప్రతి ఒక్కరము తొందరపడుతూ వెనువెంటనే దేవుని సముఖంలో చేరి రావాలి అనేటటువంటి ఆయన యొక్క ప్రసన్నత కొరకు కనిపెట్టేవారిగా, పరిగెత్తుకొని వచ్చేవారిగా మనం వేగిరపడుతూ ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా మనలను ఆనందింపచేసే దేవుడు. లోకంలో ఎక్కడ మనకు సంతోషం లేదు, కానీ ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషము, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. కాబట్టి మరి ఈ దినం దేవుడిని ఆరాధించడానికి దేవుని సన్నిధిలోనికి పరిగెత్తుకొని వస్తూ ఉన్నావా? ఈ ఉదయకాలం ఆ విధంగా నువ్వు సిద్ధపడినట్లయితే నిశ్చయముగా దేవుడు నీ మనవులనిక వినబోతున్నాడు. అర్పణలు, బలులు అనగా నీవు ప్రభువుకి చెల్లిస్తున్నటువంటి కృతజ్ఞతాస్తుతులు, మరి స్తోత్రములు, అంతేకాక నీ మనవులను నీవు దేవుని సముఖంలో వ్యక్తపరుస్తూ ఉండగా, మనవి చేసుకొనిచుండగా నీ మనవులను, నీ మొరలను సైతం ఆయన ఇక ఆలకించబోతున్నాడు. నీ ప్రార్థన విన్నపములు నీ దేవుని దృష్టిలో అంగీకారంగా మారబోతున్నాయి. సంపూర్ణ సమాధానాన్ని నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు అంటే ఆయన మందిరంలోనికి నువ్వు పరిగెత్తుకొని వచ్చినప్పుడు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలోనికి మనం పరిగెత్తుకొని వద్దాం, దేవుని సముఖంలో గడుపుదాం. మందిరంలోను వ్యక్తిగతంగాను దేవుని నువ్వు కలుసుకుంటుండగా, నీవు స్తుతించి ఆరాధిస్తుండగా దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. నీ యొక్క మనవులను అంగీకరించబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రత్యేకంగా దేవుని సముఖంలోనికి చేరిరండి, సంఘములోనికి మీరు చేరిరండి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవించబోతున్నాడు ఈ ఉదయకాలం. మరి ప్రతి విశ్రాంతి దినాన్ని యూదులు పాటించాలని తప్పనిసరి అయిన ఆజ్ఞ వారికి రాయబడి ఉండగా వారు ప్రయత్నిస్తున్నారు, పోరాడుతున్నారు, సమాజ మందిరంలో కూడి దేవుని నామాన్ని స్తుతిస్తున్నారు. అయితే మరి మనం వారికన్నా ఇంకా శ్రేష్టమైనటువంటి క్రీస్తు రక్త బలియాగము చేత మరి విమోచింపబడిన వారముగా మనమును ప్రతి ఆదివారం దేవుని సముఖములో సంఘముగా, పరిశుద్ధులంగా, క్రీస్తు యేసు రక్తము ద్వారా కడగబడిన నీతిమంతులంగా,
కలిసి మనం స్తుతించి ఆరాధించిపోతుండగా దేవుడు ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో చేయబోతూ ఉన్నారు. ఆమేన్. కనుక అందరం ఈ సమయంలో ఎప్పుడెప్పుడు ఒకవేళ మిస్ అయ్యామో, దేవుని సన్నిధి కన్నా మిగతా విషయాలకి పరిగెత్తుతూ ఉన్నామేమో, తెలిసి తెలవక చేసిన పొరపాట్లు, ఆయనని ఆరాధించే విషయంలో చేసినటువంటి తప్పిదములను క్షమించమని ఉదయకాలం నువ్వు ప్రభు సముఖములో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు వైపు చూసి వేడుకొంచుండగా నిశ్చయంగా ఇకను ఆయన సన్నిధి ఆవరణంలో నీవు ఆనందించబోతున్నావు. సమృద్ధిని దేవునికి ఇవ్వబోతున్నాడు. అప్పులు, ఆర్థిక సమస్యల నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. ఆయన సముఖంలో ఒక్క దినం నువ్వు గడుపుతుండగా మిగిలిన వారదినాలన్నిటినీ నీకు దీవెనకరంగాను, లాభకరంగాను, ఆశీర్వాదకరంగాను, ఆరోగ్యకరంగాను నీ దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. కనుక ఆయన సన్నిధికి మొదటి ప్రాధాన్యతనిద్దామా? ఈ దినం ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడిన ప్రభుకు స్తోత్రం చెల్లిస్తూ అందరం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు. నీ మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునని, అయ్యా నీ సన్నిధిలో మమ్మల్ని ఆనందింప చేసేదనని మేము అర్పించు బలులు, అర్పణలను ప్రభా అయ్యా నీ దృష్టిలో అంగీకారంగా చేసుకుందని సెలవిస్తున్నావు. ఇది మొదలుకొని నీ సన్నిధిని మిస్ చేయక నిత్యం నిన్ను ఆరాధించుటకు, పరిశుద్ధులంగా సమాజముగా కూడి ప్రభా నిన్ను గణపరచుటకు మాలో అట్టి ఆశను ప్రభా లేవనెత్తండి. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు. నిత్యం నీ సన్నిధిలో గడుపుతుండగా మా ప్రాణములను తండ్రి సేద తీర్చి మమ్మల్ని ఆనందింప చేసేదని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం నీ బిడ్డలందరి జీవితంలో నెరవేరునుగాక. ఈ ఉదయకాలం ప్రయాణాల్లో తోడుగుండడయ్యా, బిడ్డల క్షేమాన్ని దయచేయండి, నీ సన్నిధానాన్ని నడిపించండి. ప్రతి ఒక్కరూ ప్రభా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే భాగ్యం ఈ వాగ్దానాన్ని ఆయా ప్రాంతాల నుండి వీక్షిస్తున్న బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం కోర్టు కేసులు ప్రభా అయ్యా తండ్రి, ఆర్థిక సమస్యలు ప్రభా, అనారోగ్యం, బలహీనతలు ఏసునామలో కొట్టివేయబడును గాక. నిన్ను విడిచిన ఆయన ప్రభా అయ్యా తమ కష్టంతో తమ ప్రయాసతో ప్రభా దీవెన నొందాలని ఈ దినమున సైతం పరిగెత్తిన నీ ప్రజలు అయ్యా తెలుసుకొని క్షమించమని వేడుకొని నీ సన్నిధిలోనికి చేరి వస్తుండగా, ఇది మొదలుకొని నీ సముఖంలో వారు గడుపుతుండగా మిగిలిన దినములన్నీ వారికి దీవెనకరంగా ఉండును గాక, ఆశీర్వాదకరంగా ఉండును గాక. అయ్యా అన్ని విషయాల్లో నీ బిడ్డలకి విడుదలను, విజయమును, ఆశీర్వాదం కలుగజేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి. వారి జీవితంలో నీ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం కనుక దేవుని సన్నిధిని మిస్ చేయక నిత్యం ఆయన సన్నిధిలో కొనసాగండి. ఆయన మిమ్ములను తన సన్నిధిలో ఇకను ఆనందింప చేయబోతున్నాడు. ఆమేన్. మరి ఈ సమయంలో ఈ వాగ్దానాన్ని క్రొత్తగా చూస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మీరు ఫాలో అవుతూ ఉండండి. ఈ సమయంలో ఈ వాగ్దానాన్ని ఇంకా మీ బంధువులు, ప్రియులు అనేకులకి మరి షేర్ చేయండి. తద్వారా ఎంతగానో మనల్ని అందరినీ ప్రభు దీవించబోతూ ఉన్నాడు. మరి అతి ప్రాముఖ్యంగా ఖమ్మం పట్టణం బల్లేపల్లి ప్రాంతంలో కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్య దేవుని నామానికి మహిమకరంగా మరి జరుగుతూ ఉంది. దేవుడు ఎంతగానో తన ఆత్మ అభిషేకము ద్వారా తన దాసులను నింపి మరి యొక్క పట్టణంలో వారు ఆశీర్వాదకరంగా మరి వాడుకుంటూ ఉన్నారు. ప్రభుకే మహిమ కలుగును గాక. మరి మందిర నిర్మాణం, నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. మరి విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా జరుగుతున్నటువంటి ఈ పరిచర్య కొరకే దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మరి పరిచర్య కోసం మీరు ఆర్థికంగా నిలబడండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించబోతున్నాడు. ఎందుకు అంటే మరి దైవజనులను ఆశీర్వదించిన దేవుడు ఆ కృపను, ఆ యొక్క అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని మీ కుటుంబాలకు కూడా దయచేయబోతున్నారు. ఈ సమయంలో ఈ వాగ్దానం వింటున్నవారు ఎవ్రీ ట్యూస్డే లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. ప్రతి ఆదివారం కూడా ఆరాధన లైవ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రతి నెల 1వ తారీఖున తైలాభిషేక, స్వస్థత, విడుదల ప్రవచన సభ జరుగుతూ ఉంది. వీటన్నిటి ద్వారా పాల్గొని ఆశీర్వదించబడుతున్న వారు మీలో ఉన్నారు. మరి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాస సహితంగా జరుగుతున్నటువంటి పరిచర్య కొరకు మీరు నిలబడండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఆర్థిక సహాయమును మీరు పంపించండి. స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్లో నిశ్చయంగా దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మరి సాకారులుగా నిలబడుతున్న మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది కనుక గమనించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.